నెల్లూరు జిల్లాలోని కరేడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విండ్ అండ్ సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. హైవే దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. అప్రమత్తమైన పోలీసులు గ్రామ పెద్దలకు నోటీసులు ఇచ్చారు. పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసుల్ని మోహరించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అటు భూసేకరణకు వ్యతిరేకంగా కూడా రైతులైతే ధర్నా చేస్తున్న తీరైతే మనం చూస్తున్నాము. సో ఎంత మొత్తంలో కూడా భూసేకరణ జరిగే అవకాశం ఉంది? సో ఓవరాల్ గా రైతులు ఏమంటున్నారు? అఖిల, ఈ నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండో సోలార్ ప్రాజెక్టుకు 4500 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అయితే కరేడు గ్రామస్తులు మాత్రం మాకు సోలార్ ప్రాజెక్టు వద్దు, మాకు వ్యవసాయం ముద్దు అంటూ భూమి ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. అయితే నిన్న వీరందరినీ కూడా నెల్లూరు జిల్లాకు పిలిపించి భూమి విషయమై భూసేకరణ విషయమై మాట్లాడటం జరిగింది. అయితే వీళ్ళు భూమి ఇవ్వడానికి ఇష్టం లేకుండా హైవే దిగ్బంధనానికి కూడా ప్లాన్ చేసి ముందుగానే హైవే దిగ్బంధనం చేస్తున్నామని కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు భారీగా తరలి వచ్చి ఎవరైతే హైవే దిగ్బంధనానికి పిలుపు ఇచ్చారో వారందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. గ్రామస్తుల్లో నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నోటీసులు రాత్రి అందజేశారు. అంతేకాకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరు కూడా హైవే మీదకు రాకుండా పోలీసులు కూడా పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్నటువంటి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అయితే ఆ గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడే బారికేడ్లో నెట్టుకుంటూ హైవే పైకి వెళ్లేందుకు కూడా ప్రజలు తోసుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు భారీ సంఖ్యలో అక్కడ చేరుకొని వారిని అయితే హైవే మీదకు రాకుండా అయితే అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ సోలార్ ప్రాజెక్టు మా భూములు మాత్రం ఇవ్వమని చెప్పి వారు గట్టిగా చెప్తూ ఉన్నారు. సుమారు అక్కడ కరేడు గ్రామానికి సంబంధించి 4500 ఎకరాల భూమిని విండో సోలార్ ప్రాజెక్టు కింద అయితే మాత్రం భూసేకరణకి సిద్ధం చేయడం అయితే జరిగింది. అఖిల, అయితే శ్రీనివాస్, ప్రస్తుతం అయితే మనం అక్కడ సిచ్యువేషన్ కూడా చూస్తున్నాము. భారీగా పోలీసులు కూడా మోహరించారు. అయితే ఇప్పటివరకు అధికారులు ఎవరన్నా వచ్చి అక్కడికి రైతులకి నచ్చజెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? సో రైతులు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారు అసలు? అట్లే రైతులను ఇప్పటికే పిలిపించి పలుమార్లు కలెక్టర్, స్పెషల్ కలెక్టర్ కూడా వారితోటి మంతనాలు జరపడం జరిగింది. విండో సోలార్ ప్రాజెక్టుకి భూసేకరణ చేయడం వల్ల దానివల్ల కొంత ఉపాధి కూడా వస్తుందని, అనేక ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయని, భూమికి తగినటువంటి రేటు కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ స్థానికంగా ఈ కరేడు గ్రామంలో వ్యవసాయానికి బాగా అనుకూలంగా ఉండటం, సంవత్సరానికి 2 పంటలు బాగా పండే అవకాశం ఉన్న నేపథ్యంలో మా భూములు అయితే సోలార్ ప్రాజెక్టుకి ఇవ్వం, మాకు వ్యవసాయమే కావాలి, మేము ఇచ్చేదానికి సిద్ధంగా లేవంటూ కూడా ఇప్పటికే పలుమార్లు వీళ్ళు ధర్నా చేయడం జరిగింది. గతంలో రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో కూడా భారీగా గ్రామంలో సభలు ఏర్పాటు చేసుకుని మేము భూసేకరణకి వ్యతిరేకము, మా భూములు మాత్రం ఇవ్వం, మాకు వ్యవసాయమే కావాలంటూ కూడా వారు ఇంటిమేట్ చేయడం జరిగింది. అయితే అధికారులు వారితో చర్చించినప్పటికీ చర్చలు ఏ రోజు కూడా సఫలమైతే కాలేదు. చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన రైతులైతే భూములు ఇవ్వడానికి ఇష్టపడ్డప్పటికీ కరేడు గ్రామ రైతులు మాత్రం భూమి ఇవ్వడానికి మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైవే దిగ్బంధనానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వీరు హైవే పైకి వచ్చి ఈ జనాలంతా కూడా హైవేని దిగ్బంధించేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ముందుగానే తెలుసుకున్న అధికారులు అందరికీ నోటీసులు ఇచ్చి వారిని అడ్డుకోవడానికి భారీ సంఖ్యలో కూడా పోలీస్ ప్రొటెక్షన్ అయితే తీసుకున్నారు. అయితే రామచంద్ర యాదవ్ కూడా విజయవాడ నుంచి విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లడంతో పరిస్థితి ఒకసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇటు రైతులు, రామచంద్ర యాదవ్ అందరూ కూడా హైవే దిగ్బంధనం చేయడానికి హైవే పైకి వస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే ప్రస్తుతానికి వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అధికారులు కూడా అక్కడ కొద్దిసేపట్లో వచ్చి వారితో చర్చించేటువంటి అవకాశం అయితే ఉంది. అఖిల, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.